సో పీడబ్ల్యూ వర్సెస్ అకాడమీ దీనికి సంబంధించి జేఈ కోచింగ్ మనం జాయిన్ అవ్వచ్చా అంటే ఎస్. పీడబ్ల్యూ వచ్చేసి టార్గెట్ ఆడియన్స్ పేద మధ్య తరగతి టైప్ 2 టైప్ 3 సిటీస్ అండ్ వేరియాస్ అకాడమీ చూసుకుంటే అర్బన్ ప్రీమియం వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు జనరల్గా. కోర్స్ ఆన్లైన్. సో జేఈ ఫీజు వచ్చేసి అరౌండ్ 3,000 నుంచి 4,500 మధ్యలో ఉంటే అకాడమీ చూసి 29,000 నుంచి 55,000 వరకు ఉంది. సో 29,000 అయితే 6 మంత్స్, 43,000 అయితే 18 మంత్స్, 56,000 అయితే అరౌండ్ 30 మంత్స్ వరకు ఉంది. ఫ్యాకల్టీ విషయం చూసుకుంటే ఎస్, పీడబ్ల్యూలో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అకాడమీలో సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అయితే చాలా మల్టిపుల్ లేయర్స్లో ఉన్నారు. అండ్ టీచింగ్ స్టైల్ చూసుకుంటే పీడబ్ల్యూ అనేది కొంచెం హిందీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. హిందీ బేస్డ్గా వెళ్తూ ఉంటారు జనరల్గా. హిందీలో దే ఆర్ వెరీ గుడ్ అండ్ ఇంగ్లీష్లో కూడా మంచిగానే వాళ్ళు కోచింగ్ చెప్తా ఉన్నారు. అండ్ వేరియాస్ అకాడమీ చూసుకుంటే బైలింగ్వల్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఒకటే విషయం, పీడబ్ల్యూ ఎవరైనా జేఈ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇది అఫోర్డబుల్, యాక్సెసిబిలిటీ అండ్ సెల్ఫ్గా నేను ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళు పీడబ్ల్యూ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు కొంచెం నాకు లైవ్ ఇంటరాక్షన్ కావాలి, 1-to-1 కావాలి, గైడ్ కావాలి, నేను టెస్టులు రాస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి నాకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కొంచెం నన్ను గైడ్ చేయాలి, సెల్ఫ్గా కొంచెం మోటివేషన్ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోలేను అనే వాళ్ళు అకాడమీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా రెండు వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ జేఈకి సంబంధించి దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్. సో డెఫినెట్లీ యూ క్యాన్ ప్లాన్. ఒకవేళ ఆన్లైన్ జేఈ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఈ రెండు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను హైదరాబాద్ అకాడమీ ఆఫ్లైన్ సెంటర్స్ గురించి నేను నెక్స్ట్ కమింగ్ డేస్లో రీసెర్చ్ చేస్తున్నాను. డెఫినెట్లీ దాని గురించి రివ్యూ అనేది నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ.